హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం వచ్చేసి కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మనకు జావాలో ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా వినండి. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కలెక్షన్స్ అంటే ఏంటి, ఈ కలెక్షన్స్ని మనము మన ప్రాజెక్ట్లో ఎందుకు యూజ్ చేస్తాము అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఈ కలెక్షన్స్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద కలెక్షన్ ఇన్ జావా ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ that provides an architecture to store and manipulate the group of objects. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఈ కలెక్షన్స్ అనేది ఏంటి అంటే మనకు వచ్చేసి సింపుల్గా ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి మనం ఏమేమి చేస్తాము అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ కలెక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం తెలుసు, ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనము అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తామనేసి ఇప్పటికి మనం చాలా టైమ్స్ చూసాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని సింగిల్ ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎలా అనే దాని గురించి మనం కలెక్షన్స్లో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే కలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో కలెక్షన్, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఈ రెండు వర్డ్స్ మాత్రం గుర్తుంచుకోండి. కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం సింగిల్ ఆబ్జెక్ట్ లాగా స్టోర్ చేసుకోవడానికి మనం కలెక్షన్స్ని యూజ్ చేస్తాం. సో ఇలా సింగిల్ ఆబ్జెక్ట్ లాగా మనం స్టోర్ చేసుకోవడం వల్ల దానివల్ల యూజ్ ఏంటి అని చూసినట్టయితే మనం వచ్చేసి ఈజీగా ఆ ఆబ్జెక్ట్ని మ్యానిపులేట్ చేయవచ్చు, ఈజీగా ఆ ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ చేయడానికి కానీ లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను వచ్చేసి మనము ప్రాక్టికల్గా చేసి చూసినప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కలెక్షన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ పాయింట్, జావా కలెక్షన్స్ కెన్ అచీవ్ ఆల్ ద ఆపరేషన్స్ దట్ యు పర్ఫార్మ్ అండ్ డేటా సచ్ యాజ్ సర్చింగ్, సార్టింగ్, ఇన్సర్షన్, మ్యానిపులేషన్ అండ్ డిలీషన్. సో మరి జావా కలెక్షన్స్ వల్ల మనకు ఏమేమి చేయగలము, వాటి వల్ల ఏ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయగలము అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి సర్చింగ్. మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ గ్రూప్, ఇప్పుడు కలెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి మనం ఏదైనా ఒక ఐటమ్ని సెర్చ్ చేయాలి అనుకుంటే ఈజీగా సెర్చ్ చేయవచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా మనం వచ్చేసి సార్టింగ్ కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మీరు గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని స్టోర్ చేసుకున్నారనుకోండి. సో ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టాలి అనుకుంటే, సార్ట్ చేయాలి అనుకుంటే ఈజీగా చేయవచ్చు. ఓకేనా? సో అలా కాకుండా మనం వచ్చేసి ఇన్సర్షన్ని కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఒక 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో 100 ఆబ్జెక్ట్స్లో నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 46th అనే ప్లేస్లో ఇంకొక ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఆర్డర్ వైజ్ కాకుండా మనకు వచ్చేసి మనం ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో కూడా మనము ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేసుకునే ఛాన్సెస్ అనేవి మనకు ఈ కలెక్షన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యానిపులేషన్. సో మ్యానిపులేషన్ అంటే ఏం లేదండి, మాడిఫైయింగ్ లేదా ఎడిటింగ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి 10th ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను, లేదా 50 అనే ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో ఆ విధంగా కూడా మీరు ఏ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్నైనా ఆబ్జెక్ట్ అయినా మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో అదేవిధంగా మనం వచ్చేసి ఆ డిలీట్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయగలము. సో మనకి ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ని, ఏ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే మీరు ఆ ఆబ్జెక్ట్ని కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ వచ్చేసి ఏంటి, మనం ఏ టాస్క్స్ని పర్ఫామ్ చేయగలము అనేసి సెర్చ్ చేయొచ్చు, సార్ట్ చేయొచ్చు, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ మ్యానిపులేషన్. ఓకేనా? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జావా ఇప్పుడు కలెక్షన్స్ అని చెప్తున్నాం కదా. సో ఈ కలెక్షన్ అనేది ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఫ్రేమ్వర్క్ కదా. సో ఈ ఫ్రేమ్వర్క్లో మరి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కానీ ఏమేమి ఉన్నాయి అని చూసినట్టయితే సో చూడండి, జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ మెనీ ఇంటర్ఫేసెస్. సో ఆ ఇంటర్ఫేసెస్ ఏమేమిటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్, లిస్ట్ ఇంటర్ఫేస్, క్యూ ఇంటర్ఫేస్, డిక్యూ ఇంటర్ఫేస్. ఓకేనా? సో ఇవన్నీ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. సో ఒక్కొక్క ఇంటర్ఫేసెస్కి మనకు ఒక్కొక్క అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. సో అడ్వాంటేజెస్ ఏంటి, వాటిని మనం మన ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు సెట్, లిస్ట్, క్యూ, డిక్యూ. సో ఈ ఇంటర్ఫేసెస్ నుంచి మనకు కొన్ని క్లాసెస్ కూడా రావడం జరిగింది. సో ఆ క్లాసెస్ ఏంటి అంటే మనకు వచ్చేసి అరే లిస్ట్, వెక్టార్, లింక్డ్ లిస్ట్, ప్రియారిటీ క్యూ, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. సో ఇవన్నీ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఓకేనా? సో మనకు వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్టయితే సెట్, లిస్ట్, క్యూ, డిక్యూ అనేసి ఇంటర్ఫేస్ ఉన్నాయి. అరే లిస్టు, వెక్టార్, లింక్ లిస్టు, ప్రియారిటీ క్యూ, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ అనేసి కొన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్ఫేస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే
జస్ట్ బేసిక్ అర్థం చేసుకోండి ఓకేనా. సో కలెక్షన్ అంటే ఒక ఫ్రేమ్వర్క్, ఆ ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి. సో ఈ కలెక్షన్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయగలమంటే సెర్చ్ చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు, ఇన్సర్ట్ చేయవచ్చు, అప్డేట్ చేయవచ్చు, సార్ట్ చేయవచ్చు ఓకేనా. సో ఇవన్నీ వచ్చేసి మనకు సింపుల్ ఆపరేషన్స్ మనం ఏమేమి పర్ఫామ్ చేయగలము కలెక్షన్స్ని యూజ్ చేసి అనేసి ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కలెక్షన్ అనేది ఫ్రేమ్వర్క్ కదా. సో మనం జావాలో వచ్చేసి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని కానీ లేదా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ని ఇంటర్ఫేసెస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం దానికి సంబంధించిన క్లాస్ని దానికి సంబంధించిన ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో మరి అదేవిధంగా మనం ఈ కలెక్షన్స్ని కనుక యూజ్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్లో అనుకుంటే మనం దానికోసం కూడా ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి java.util.collection ప్యాకేజ్ ఓకేనా. సో ఇది వచ్చేసి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు java.util.collection ప్యాకేజ్లో ఉండడం జరిగింది. సో మనం ఈ కలెక్షన్స్ని మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మనం java.util.collection అనే ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇది వచ్చేసి కలెక్షన్ ఇంటర్ఫేస్ కోసం. ఒకవేళ మీరు మ్యాప్ ఇంటర్ఫేస్ని కూడా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి java.util.map అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. సో మనం వచ్చేసి సింపుల్గా ప్యాకేజెస్ని కలెక్షన్కి సంబంధించిన ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే java.util.collection అండ్ java.util.map అనే ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్స్ ఏమైతున్నాయో టాస్క్స్ ఏవైతున్నాయో అవి పర్ఫామ్ చేయగలము ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి ఇప్పుడు కలెక్షన్స్ అంటే ఏంటి, కలెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ కానీ క్లాసెస్ కానీ ఏమేమి ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనం ఏమేమి చేయగలము అని తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఈ కలెక్షన్స్ అనే టాపిక్ ఎందుకు, ఈ కలెక్షన్స్ వలన మనకు యూజ్ ఏంటి, కలెక్షన్ వలన మనం ఏమేమి ఇంకా ఎక్స్ట్రాగా చేయగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కలెక్షన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకు ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి స్టూడెంట్ రూల్ నెంబర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకేనా. సో స్టూడెంట్ రూల్ నెంబర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాము, సింపుల్గా ఇంట్ ఆర్ నెంబర్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ వచ్చేసి 5 అనుకున్నాం అనుకోండి. సో ఇలా మనం ఏం చేస్తున్నాము, ఇంట్ ఆర్ నెంబర్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చేసి వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం కదా. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ వేరియబుల్లో సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. అలా కాకుండా నేను ఇప్పుడు వచ్చేసి ఒక 100 స్టూడెంట్స్కి సంబంధించిన రూల్ నెంబర్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, 100 వేరియబుల్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదేలాగా ఇంట్ ఆర్ నెంబర్ 2 ఈక్వల్స్ టు 6, ఇంట్ ఆర్ నెంబర్ 3 ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10, నెక్స్ట్ ఇంట్ ఆర్ నెంబర్ 4 ఈక్వల్స్ టు 7. సో ఈ విధంగా మనం వచ్చేసి 100 స్టూడెంట్స్కి సంబంధించిన 100 రూల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే 100 వేరియబుల్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది ఓకేనా. సో మనకు వచ్చేసి ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలి, సింపుల్గా రీడబిలిటీ ఉండేలాగా ఉండాలి కదా. అంటే మనం వచ్చేసి ప్రోగ్రామ్ అనేది సింపుల్గా ఉండాలి. అండ్ మనం మళ్ళీ ఎప్పుడైనా ఆ ప్రోగ్రామ్ని రీడ్ చేయాలి, ఎడిట్ చేయాలి, మాడిఫై చేయాలనుకుంటే సింపుల్గా అర్థమయ్యేలాగా ఉండాలి. అలా కాకుండా మనం ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 వేరియబుల్స్ క్రియేట్ చేసాం అనుకోండి. సో 100 వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అండ్ రీడబిలిటీ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఓకేనా. సో మనం వచ్చేసి వేరియబుల్స్ని యూజ్ చేసి ఓన్లీ సింగిల్ వాల్యూని ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ అయినా ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంట్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకున్నాం. సో అలా కాకుండా మీరు వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ కావాలనుకుంటే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు అండ్ మనకు వచ్చేసి స్ట్రింగ్ వాల్యూని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు కదా. సో మీరు వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే వేరియబుల్ని యూజ్ చేసి ఎట్ ఏ టైం ఓన్లీ 1 వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతున్నారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనకు వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏమొచ్చింది, మనకు వచ్చేసి అరేస్ టాపిక్ రావడం జరిగింది. సో ఈ అరేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఓకేనా. సో ఇది కూడా మనకు వచ్చేసి ఏంటి, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి అరేస్ని కనుక యూజ్ చేసినట్టయితే మనకి దీంట్లో వచ్చేసి 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటి, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టయితే రూల్ నెంబర్స్ని 100 రూల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే 100 వేరియబుల్స్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అరేని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇంట్ రూల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో
స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసి మీరు ఎంత వాల్యూ కావాలనుకుంటే మీరు అంత వాల్యూ ఇచ్చుకోవచ్చు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 అని ఇస్తున్నాను. సో ఈ ఒక్క లైన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, సింగిల్ వేరియబుల్లోకి 100 వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాం కదా. అంటే మనకు వేరియబుల్స్ కన్నా అరేలో ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి, సింగిల్ వాల్యూని కాకుండా ఎట్ ఏ టైం మీరు ఎన్ని వాల్యూస్ని కావాలనుకుంటే అన్ని వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. బట్ దీంట్లో వచ్చేసి మనకి ఇంకొక టోటల్ 2 డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, అరేస్ని యూజ్ చేసి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటున్నాం. బట్ ఈ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఎలాంటి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంటర్ రూల్ నెంబర్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ అని తీసుకున్నాం కదా. సో దీంట్లో వచ్చేసి మనం ఏం చేయగలము, ఓన్లీ ఇంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. బట్ అలా కాకుండా నేను అదే వేరియబుల్లో నేను నేమ్ అని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా డబుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా క్యార్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇవన్నీ పాసిబుల్ అవుతాయా? అవ్వవు. సో అరే అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఎట్ ఏ టైం ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ అది వచ్చేసి ఓన్లీ సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని, సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మనం వచ్చేసి సేమ్ వాల్యూస్ని కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని, అంటే స్ట్రింగ్ వాల్యూస్ కావచ్చు, ఇంట్ వాల్యూస్ కావచ్చు, డబుల్ వాల్యూస్ కావచ్చు, క్యార్ వాల్యూ కావచ్చు ఓకేనా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని మనం ఎట్ ఏ టైం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే అది పాసిబుల్ అవ్వదు ఓకేనా. సో ఇది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ సెకండ్ డిసడ్వాంటేజ్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, అరేని క్రియేట్ చేస్తున్నాం. సో అరేని క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇంట్ ఆఫ్ అరే యొక్క సైజ్ అని ఇస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇంట్ ఆఫ్ 100 అని చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ అరే అనేది 100 వేరియబుల్స్ని స్టోర్ చేసుకోగలదు ఓకేనా. సో 100 వేరియబుల్స్ స్టోర్ చేసుకోగలదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఫ్యూచర్లో నేను సేమ్ అదే అరేలోకి 101 ఆబ్జెక్ట్ని, లేదా 102, 103, సో ఈ విధంగా ఇంకా కొన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అది పాసిబుల్ అవుతుందా? అవ్వదు ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే అరేలో 2 డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన ఆబ్జెక్ట్ వాల్యూస్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అంటే మనకు సైజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో అన్లిమిటెడ్ సైజ్ ఇది కుదరదు ఓకేనా. సో మనం ఏదైతే సైజ్ ఇచ్చామో ఆ సైజులో మనకు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఆ సైజ్ కన్నా ఎక్కువ వాల్యూస్ని కనుక మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అది పాసిబుల్ అవ్వదు ఓకేనా. సో ఈ 2 డిసడ్వాంటేజెస్ మనకు అరేస్లో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి, మనము ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలము. అదేంటి మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అయితే ఇంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, క్యార్ అయితే క్యార్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఓన్లీ సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాం. బట్ అలా కాకుండా మనకు వచ్చేసి ఏంటి, నేను వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని, అంటే స్ట్రింగ్ వాల్యూ కావచ్చు, ఇంట్ వాల్యూ కావచ్చు, క్యార్ వాల్యూ కావచ్చు, ఇంకా ఏదైనా వాల్యూ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అన్నింటినీ నేను ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మనం దానికోసం ఏం చేస్తామంటే సింపుల్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం ఓకేనా. సో రియల్ టైం ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇన్ని డేస్ యూజ్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సారీ, ఇక్కడ నేను వచ్చేసి నేను మిస్టేక్ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏమేమి చేయవచ్చు, మనకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఇంట్ ఆర్ నెంబర్ అనేసి 1 అని ఇస్తున్నాను. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యార్ అని ఇచ్చేసి క్యార్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఆ క్లాస్లో మనకు కావాల్సిన వేరియబుల్స్ని అన్నింటినీ మనం ఎట్ ఏ టైం సింగిల్ ప్లేస్లో స్టోర్ చేస్తున్నాం కదా. బట్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఈ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇక్కడ మనము డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ని మనం ఎట్ ఏ టైం సింగిల్ ప్లేస్లో స్టోర్ చేసుకోగలుగుతున్నాం. బట్ ఇది కూడా మనకు వచ్చేసి ఓన్లీ లిమిట్ సైజ్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని క్రియేట్ చేసుకున్నాము, దాన్ని స్టోర్ చేసుకున్నాము.
మనం కావాలనుకున్నప్పుడు ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. బట్ మనకు వచ్చేసి ఎగ్జిక్యూషన్ టైంలో నేను వచ్చేసి ఇంకో కొన్ని వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటాను, లేదా ఉన్న వాల్యూస్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో అలాంటివన్నీ మనకు పాసిబుల్ అవ్వవు. ఓకేనా. సో దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి, ఇలాంటి ప్రాబ్లమ్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ కలెక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో సింపుల్గా చెప్పి ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసేస్తాను టాపిక్ని. సో మనకు వచ్చేసి మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం వచ్చేసి టోటల్గా 3 టైప్స్ని యూజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి వేరియబుల్స్ని యూజ్ చేసి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వేరియబుల్ని కనుక యూజ్ చేసినట్టయితే మనం ఓన్లీ ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోగలము. ఇంట్ x = 5 అనేసి, లేదా నేమ్ = అభిషేక్ అనేసి. సో ఇలా ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలము. అలా కాకుండా మనం మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోగలేము. ఇది ఒక డిసడ్వాంటేజెస్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు అరేస్ టాపిక్ వచ్చాయి. సో ఈ అరేస్లో ఏం చేస్తున్నాం, మనం వచ్చేసి ఎట్ ఏ టైం సింగిల్ వేరియబుల్లోకి మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ రూల్ నెంబర్ = న్యూ ఇంట్ ఆఫ్ 100 అని చేసినప్పుడు నేను రూల్ నెంబర్ అనే వేరియబుల్లోకి 100 వాల్యూస్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి మనకు 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఓన్లీ మనం సింగిల్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని ఇస్తే ఇంట్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలము, స్ట్రింగ్ అని ఇస్తే స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. అలా కాకుండా ఇంటూ, స్ట్రింగ్, ఫ్లోట్, క్యార్ ఇలా మల్టిపుల్ డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోలేము. సో ఇది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఫిక్స్డ్ సైజ్. సో మనకు వచ్చేసి ఇప్పుడు సైజ్ వచ్చేసి 100 అని ఇచ్చినట్టయితే మనము ఓన్లీ 100 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. సో 100 కన్నా ఎక్కువ 200, 300, 400 సో ఇలా 100 కన్నా ఎక్కువ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోలేము. సో ఇది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఉన్న ఈ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఉంది కదా, మనకు వచ్చేసి ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి, మనం సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలం కదా. సో దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటే మనం వచ్చేసి సింపుల్గా ఒక క్లాస్ని క్రియేట్ చేసేసి ఆ క్లాస్లో మీరు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా మనకు వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ సైజ్ వేరియబుల్. సో దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ రాసే టైంలో ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అన్ని వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలము. మన ప్రోగ్రామ్కి అనుగుణంగా మనము ఎగ్జిక్యూషన్ టైంలో కానీ లేదా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ వాల్యూస్ని మనము యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయలేము. ఓకేనా. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసి మనకు ఒక కొత్త పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి మనం ఈ కలెక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ కలెక్షన్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయగలమని సింపుల్గా చెప్పినట్టయితే మనం వచ్చేసి ఎట్ ఏ టైం సింగిల్ ఆబ్జెక్ట్లో మనం గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి అక్కడ కలెక్షన్ అంటేనే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. సో సింపుల్గా చెప్పాలంటే సింగిల్ వేరియబుల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఫిక్స్డ్ వాల్యూ ఉండదు. సో మీరు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించినవి కావచ్చు, ఇంట్ టైప్కి సంబంధించినవి కావచ్చు, క్యారెట్ సంబంధించినవి కావచ్చు, అండ్ మిక్స్డ్ డేటా టైప్స్ కూడా కావచ్చు. ఓకేనా. సో సింపుల్గా చెప్తున్నాను ఒకసారి మళ్ళీ, కలెక్షన్స్ని యూజ్ చేసి మనము సింగిల్ వేరియబుల్లో సింగిల్ ఆబ్జెక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోగలము. అండ్ ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటివి సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం డిఫరెంట్ వాల్యూస్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ వాల్యూస్, ఇంట్ వాల్యూస్, క్యార్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్ ఇలా డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించిన వాల్యూస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ కలెక్షన్స్లో మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ అనేటివి ఫిక్స్డ్ సైడ్ వేరియబుల్స్ కాదు. సో మనకు ఎగ్జిక్యూషన్ టైంలో మనకు కావాల్సిన వేరియబుల్స్ని మనకు కావాల్సిన వాల్యూస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ లెంత్ అయితే దీంట్లో ఉండదు. ఓకేనా. సో మనకి ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి మనం ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకు బేసిక్గా కలెక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అనేసి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కలెక్షన్స్లో మనకు డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి, కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి అనేసి ఒకసారి థియరిటికల్గా చూద్దాము. సో నెక్స్ట్ క్లాసెస్ నుంచి నేను ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ గురించి ప్రాక్టికల్గా ప్రోగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇటరేటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఇటరేటర్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ దట్ ఇటరేట్స్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రావర్స్ ద లిస్ట్ అండ్ మోడిఫై ద ఎలిమెంట్స్. Iterator interface has 3 methods:
హ్యాస్ నెక్స్ట్, నెక్స్ట్ మెథడ్, రిమూవ్ మెథడ్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఇటరేటర్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు ఒక ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి ఇటరేట్స్ ద ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాము, కలెక్షన్స్ని యూజ్ చేసి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం కదా. సో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ని మూవ్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ ఇటరేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం ఏమంటారు సెర్చ్ చేయాలి అనుకున్నా, లేదా రిమూవ్ చేయాలి అనుకున్నా, లేదా మాడిఫై చేయాలనుకున్నా. ఓకేనా. సో ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి మనం మూవ్ అవ్వాలి అనుకుంటే, ఇటరేట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇటరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రావర్స్ ద లిస్ట్ అండ్ మాడిఫై ద ఎలిమెంట్స్. ఇది వచ్చేసి ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్లో, లిస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడానికి సర్చ్ యూజ్ అవుతుంది అండ్ వాటిని మాడిఫై చేయడానికి కూడా మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి టోటల్గా ఈ ఇంటర్ఫేస్లో మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అని చూసినట్లయితే మనకు వచ్చేసి హ్యాస్ నెక్స్ట్ మెథడ్. సో ఈ హ్యాస్ నెక్స్ట్ మెథడ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఒక కలెక్షన్ని క్రియేట్ చేసాము. ఆ కలెక్షన్లో వచ్చేసి నేను వచ్చేసి నాకు నచ్చిన వేరియబుల్స్ని ప్రింట్ చేసుకున్నాను. ఓకేనా. సో నాకు నచ్చిన వేరియబుల్స్ని స్టోర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వేరియబుల్స్ని స్టోర్ చేసుకున్నాను అనుకోండి. ఓకేనా. సో 100 గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకున్నాను. సో మనం ప్రింట్ చేసేటప్పుడు ఏమవ్వాలి, మనకు 100 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ హ్యాస్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఈ హ్యాస్ నెక్స్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఈ ఎలిమెంట్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎలిమెంట్స్ కానీ లేదా ఆబ్జెక్ట్స్ కానీ లేదా వాల్యూస్ కానీ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైనా ఎలిమెంట్ ఉందా లేదా అని సెర్చ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం హ్యాస్ నెక్స్ట్ అనే ఎలిమెంట్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మెథడ్. సో ఈ నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఏ ఎలిమెంట్ దగ్గర అయితే ఉన్నామో ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి రిమూవ్ మెథడ్. సో ఈ రిమూవ్ మెథడ్ అనేది మనం ప్రజెంట్ ఏ ఇటరేటర్ దగ్గర అయితే ఉన్నామో ఆ ఇటరేటర్ని మీరు రిమూవ్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ రిమూవ్ మెథడ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు వచ్చేసి కలెక్షన్స్ అనేది ఏంటి, మనకు సింపుల్గా ఫ్రేమ్ వర్క్ కదా. సో ఆ ఫ్రేమ్ వర్క్లో మనకు వచ్చేసి ఫస్ట్ సో మనకు వచ్చేసి కలెక్షన్ అనేది ఏంటి, మనకు ఫ్రేమ్ వర్క్ కదా. సో ఆ కలెక్షన్స్ అనేది ఫ్రేమ్ వర్క్. ఓకేనా. సో కలెక్షన్స్ అనేది ఫ్రేమ్ వర్క్. ఆ కలెక్షన్స్ అనే ఫ్రేమ్ వర్క్లో మనకు ఫస్ట్ మెయిన్ రూట్ ఇంటర్ఫేస్ ఏది అని చూసినట్టయితే మనకు వచ్చేసి కలెక్షన్. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కలెక్షన్స్ అని ఉందనుకోండి. ఓకేనా. కలెక్షన్స్ అనేది ఏంటంటే మనకు వచ్చేసి ఫ్రేమ్ వర్క్. ఓకేనా. కలెక్షన్స్ అనేది ఫ్రేమ్ వర్క్. మనకు వచ్చేసి కలెక్షన్ అనేది ఏంటంటే మనకు వచ్చేసి ఇది ఇంటర్ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు క్యాపిటల్ సి ఉంటుంది, కలెక్షన్ అంటే క్యాపిటల్ సి. సో మనకు వచ్చేసి కలెక్షన్స్ అని ఉంటే మనకు అది వచ్చేసి ఫ్రేమ్ వర్క్. ఓన్లీ కలెక్షన్ అని ఉంటే క్యాపిటల్ సి ఉంటే అది వచ్చేసి మనకు ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి కలెక్షన్స్ అనే ఫ్రేమ్ వర్క్లో రూట్ ఇంటర్ఫేస్ ఏది అని చూసినట్టయితే మనకు వచ్చేసి కలెక్షన్ అనేది రూట్ ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనము అన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలము. ఓకేనా. సో చూడండి, కలెక్షన్ గురించి మనం బేసిక్ డెఫినేషన్ చూద్దాం. రూట్ ఇంటర్ఫేస్ విత్ బేసిక్ మెథడ్స్ లైక్ యాడ్, రిమూవ్, కంటెంట్స్, ఈజ్ ఎంప్టీ, యాడ్ ఆల్ ఎక్సెట్రా. సో మనకు వచ్చేసి రూట్ ఇంటర్ఫేస్ ఏది అని చూసినట్టయితే మనకు వచ్చేసి కలెక్షన్ అనేది రూట్ ఇంటర్ఫేస్. సో ఈ రూట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనము డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేయగలము. అవి ఏంటి అని చూసినట్టయితే యాడ్, రిమూవ్, కంటెంట్స్, ఈజ్ ఎంప్టీ, యాడ్ ఆల్. సో ఇలాంటి మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో మనం మోస్ట్లీ కలెక్షన్ టాపిక్ని యూజ్ చేసేటప్పుడు కలెక్షన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం చాలా టైప్స్ ఆఫ్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయగలము. సో ఇది వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఇంటర్ఫేస్. ఓకేనా. సో మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకున్నా, లేదా ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా ఎలిమెంట్ ఆ గ్రూప్లో ఉందా లేదా అని సెర్చ్ చేయాలనుకున్నా, లేదా ఆ గ్రూప్ అనేది ఖాళీగా ఉందా లేదా అందులో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయని లేదా అని చెక్ చేయాలనుకున్నా, లేదా ఎట్ ఏ టైం ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మీరు యాడ్ చేయాలనుకున్నా. సో ఇలా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చాలా ఉంటాయి. సో వీటన్నింటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుందాం, ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటంటే లిస్ట్ ఇంటర్ఫేస్. సో ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఏమేమి చేయగలం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. లిస్ట్ ఇంటర్ఫేస్ కెన్ కంటైన్ డూప్లికేట్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆర్డర్డ్. సో మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి, కలెక్షన్ అనేది ఏంటి, మనకు రూట్ ఇంటర్ఫేస్ కదా. సో ఈ కలెక్షన్ అనే రూట్ ఇంటర్ఫేస్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఆ ఇంటర్ఫేసెస్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్.
అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్, క్యూ ఇంటర్ఫేస్, డిక్యూ ఇంటర్ఫేస్. ఓకేనా. సో మనకు వచ్చేసి కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లో మనకు వచ్చేసి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఆ ఇంటర్ఫేసెస్ ఏంటి అంటే మనకు వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్, సెట్ ఇంటర్ఫేస్, క్యూ ఇంటర్ఫేస్ అండ్ డిక్యూ ఇంటర్ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అనేవి కలెక్షన్లో సబ్ పార్ట్ అనమాట. ఓకేనా. సో పేరెంట్ అనేది కలెక్షన్ అయితే ఇవన్నీ వచ్చేసి చైల్డ్ క్లాసెస్ అవుతాయి. ఓకేనా. సో ఈ కలెక్షన్ అనేది ఏంటి, ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉన్నాయి కదా, లిస్ట్, సెట్, క్యూ అండ్ డిక్యూ. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో ఆ స్పెషాలిటీ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇది ఒకటి మీరు కేర్ఫుల్గా వినండి. ఈ 4 థియరిటికల్గా ఈ 4 టాపిక్స్ అర్థమైతే మీకు ప్రాక్టికల్గా చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే లిస్ట్ కెన్ కంటైన్ డూప్లికేట్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆర్డర్డ్. సో ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, లిస్ట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయగలము చూసినట్టయితే లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి స్టూడెంట్కి సంబంధించిన నేమ్స్ స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వచ్చేసి నేమ్ 1 ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి అభిషేక్ అని చేస్తున్నాను. అండ్ ఫర్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ 1 వచ్చేసి అభిషేక్ అని చేశాను. అండ్ నేమ్ 2 వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ 3 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అని చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక 4th స్టూడెంట్ కూడా ఉన్నాడు. సో ఈ 4th స్టూడెంట్ యొక్క నేమ్ కూడా మనకు వచ్చేసి అభిషేక్ అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమైంది, మనం స్టూడెంట్ నేమ్ని స్టోర్ చేసుకునేటప్పుడు అభిషేక్ అనేది మనకు 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది డూప్లికేట్ అయ్యింది. ఓకేనా. సో ఇలాంటి మనం డూప్లికేట్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ లిస్ట్ని యూజ్ చేయవచ్చు. ఓకేనా. లిస్ట్ కంటైన్ డూప్లికేట్స్. సో మనం వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయాలి, డూప్లికేట్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలిమెంట్స్ ఆర్ ఆర్డర్డ్. సో మీరు వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనం డిఫరెంట్గా వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం కదా. సో ఈ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు మనం అవుట్పుట్ని ప్రింట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అన్నీ ఎలా ప్రింట్ అవుతాయి అంటే మనకు షార్టెడ్ ఆర్డర్లో ఒక ఆర్డర్ వైజ్గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి నెంబర్స్ స్టోర్ చేసుకుంటాం అనుకోండి. నేను వచ్చేసి 5, 10, 20, 3, 2, 9, 7. సో ఇలా డిఫరెంట్గా ఒక ఆర్డర్ వైజ్గా ఏమి ఇవ్వలేదు. బట్ మనం ఆ ఎలిమెంట్స్ని మనము యాక్సెప్ట్ చేసుకోవాలి అనుకుంటే, ప్రింట్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్స్ అనేవి మనకు ఒక ఆర్డర్ వైజ్గా స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అది ఎలా ప్రింట్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే యూ కెన్ యాక్సెస్ ఎనీ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇట్స్ ఇండెక్స్. సో మనం వచ్చేసి లిస్ట్ అంటే ఏంటి, మనకు గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి మీరు ఏ ఎలిమెంట్ని కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దేన్ని బేస్ చేసుకొని, ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని. ఓకేనా. సో మీరు 100 ఎలిమెంట్స్ ఉన్న 100 ఎలిమెంట్స్లో నుంచి మీరు ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిస్ట్ ఈజ్ ద మోస్ట్ లైక్ అరే విత్ డైనమిక్ లెంత్. సో మనం ఇప్పుడు చూసినట్టయితే సింపుల్గా అరేలో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మనం వచ్చేసి అరేలో కూడా మనం వచ్చేసి ఎన్ని వేరియబుల్స్ కావాలనుకుంటే మనం అన్ని వేరియబుల్స్ స్టోర్ చేస్తున్నాము. అండ్ దాంట్లో వచ్చేసి మీరు ఏ వేరియబుల్ కావాలనుకుంటే మీరు ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి సింపుల్గా system.out.println ఆఫ్ a ఆఫ్ 10 అని ఇచ్చేసాను అనుకోండి. సో 10th ప్లేస్లో ఏ వేరియబుల్ ఉంటో మనకు ఆ వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు లిస్ట్ కూడా అలాగే అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. లిస్ట్ ఈజ్ మోర్ లైక్లీ అరే విత్ డైనమిక్ లెంత్. సో అరేలో అయితే మనం ఏంటంటే ఫిక్స్డ్ లెంత్ ఇచ్చాము, 100 అంటే ఓన్లీ 100 వేరియబుల్స్ మాత్రమే స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ లిస్ట్కి వచ్చేసరికి అలా కాదు, మనం లిస్ట్ అనేది ఏంటంటే డైనమిక్ లెంత్. మీరు ఎన్ని వేరియబుల్స్ కావాలంటే మీరు అన్ని వేరియబుల్స్ అన్ని వాల్యూస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 100 కావాలంటే 100, 200 కావాలంటే 200, 1000 కావాలనుకుంటే 1000. ఓకేనా. సో ఎన్ని వాల్యూస్ కావాలంటే మీరు అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు అరేకి ప్లస్ లిస్ట్కున్న డిఫరెన్స్. ఓకేనా. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కదా ఈజీగా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటి, లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కదా. సో మరి లిస్ట్ అనే ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోలేము. ఓకేనా. సో ఎందుకు అని చూసినట్టయితే లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కదా. సో ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము. సో లిస్ట్ అనే ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము కాబట్టి సో దాంట్లో ఉన్న మెథడ్స్ని కానీ లేదా వేరియబుల్స్ని కానీ ఏది ఉన్నా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేము. సో మనం అలా యాక్సెప్ట్ చేయకుండా ఆ లిస్ట్ అనే వేరియబుల్లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోగలగాలి అనుకుంటే దానికి మనం ఒక సబ్ క్లాస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సబ్ క్లాస్ని క్రియేట్ చేసి ఆ సబ్ క్లాస్కి సంబంధించిన క్లాస్ నుంచి
మనం పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోగలం కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే లిస్ట్ అనే ఇంటర్ఫేస్కి బై డిఫాల్ట్గా మనకు వచ్చేసి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, అంటే చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ చైల్డ్ క్లాసెస్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి లింక్డ్ లిస్ట్ అండ్ అరే లిస్ట్. ఓకేనా. సో మనకు వచ్చేసి లిస్ట్లో లింక్డ్ లిస్ట్ అనేది ఒక సబ్ క్లాస్ అండ్ అరే లిస్ట్ అనేది ఒక సబ్ క్లాస్. ఓకేనా. లిస్ట్ అనేది ఇంటర్ఫేస్. సో ఈ లిస్ట్ అనే ఇంటర్ఫేస్లో ఉన్న మనం మెథడ్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటే లింక్డ్ లిస్ట్ని కానీ లేదా అరే లిస్ట్ అనే క్లాస్ని కానీ మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో లిస్ట్లో చూసినట్టయితే లింక్డ్ లిస్ట్ అండ్ అరే లిస్ట్. సో ఈ 2 టాపిక్స్ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్. లింక్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, అరే లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, దాని ద్వారా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాము. అండ్ ఈ లింక్డ్ లిస్ట్కి కానీ అండ్ అరే లిస్ట్కి కానీ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా. లిస్ట్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ మెథడ్స్ to add an element at specific index, remove or replace element based on index to get a sublist using index. సో మరి లిస్ట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం ఏమేమి చేయగలమని చూసినట్టయితే మనం వచ్చేసి ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అనుకున్నా చేయవచ్చు, ఏదైనా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకున్నా లేదా రీప్లేస్ చేయాలనుకున్నా చేయవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఏదైనా ఒక సబ్ లిస్ట్ని మనము ప్రింట్ చేయాలనుకున్నా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి లిస్ట్. సో లిస్ట్ గురించి ఒకసారి సింపుల్గా చెప్తాను. లిస్ట్ అనేది వచ్చేసి మనకు ఒక ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనము డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు ఆర్డర్ వైజ్గా స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్గా అరే లాగానే. సో దీంట్లో వచ్చేసి మనము ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, సో యాడ్ చేయడం కానీ, సో ఇలా డిఫరెంట్ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయగలము. అండ్ ఈ లిస్ట్ ఇంటర్ఫేస్లో వచ్చేసి మనకు టోటల్గా 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ ఏంటంటే మనకు వచ్చేసి లింక్డ్ లిస్ట్ క్లాస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అరే లిస్ట్ క్లాస్. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి నేను సింపుల్గా రాసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా నేను సింపుల్గా చెప్పిస్తాను. ఓకేనా. లిస్ట్ అనేది ఏంటి, మనకు కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా. సో డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటి ఆర్డర్ వైజ్గా స్టోర్ అవుతాయి. అండ్ దీంట్లో మనకు వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి, మనకు వచ్చేసి లింక్డ్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అరే లిస్ట్. ఓకేనా. సో ఈ 2 క్లాసెస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సింపుల్గా మీకు గుర్తుండేలాగా చెప్తున్నాను. లిస్ట్ వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది అండ్ ఆ ఎలిమెంట్స్ అనేటివి వాల్యూస్ అనేటివి ఆర్డర్ వైజ్గా ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 2 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అరే లిస్ట్. ఇది ఫస్ట్ లిస్ట్ టాపిక్ గురించి. ఓకేనా. సో మనం వీటి గురించే నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం, అందుకే నేను సింపుల్గా చెప్తున్నాను. ఓకేనా. లిస్ట్ డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది అండ్ వాల్యూస్ అనేటివి ఆర్డర్ వైజ్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి 2 క్లాసెస్ ఉన్నాయి, లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్. సో దీనికి సంబంధించిన ఈ కాపీని కూడా నేను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అండ్ సెకండ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్. ఓకేనా. సో సెట్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తాము, లిస్ట్ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాము. సో లిస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనకు వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. బట్ అలా కాకుండా మనం వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోకుండా ఓన్లీ యూనిక్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము సెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో సెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఓన్లీ వితౌట్ డూప్లికేట్ వాల్యూస్ యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సెట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్తున్నాను మనకు వచ్చేసి ఇప్పుడు మొబైల్ నెంబర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా. సో మొబైల్ నెంబర్ అనేది ఏంటి, మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి కూడా మనకు డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ అనేవి ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి యూనిక్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం సెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సెట్ అనే ఇంటర్ఫేస్ ఏంటంటే మనకు డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ఓకేనా. సో చూడండి, సెట్ డస్ నాట్ అలో డూప్లికేట్స్. సో సెట్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోలేము. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి, సెకండ్ వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్. సో ఈ సెట్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ సెట్ ఇంటర్ఫేస్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. సెట్ ఓన్లీ ఫర్ యూనిక్ వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెట్ ఇంటర్ఫేస్ ఆర్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్. ఓకేనా. సో మరి ఇది కూడా ఇంటర్ఫేస్ కదా. సో ఇది కూడా ఇంటర్ఫేస్ కాబట్టి దీనికి కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము. సో దానివల్ల ఆ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేయలేము. సో దానికోసం ఏం చేయాలి, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ని మనం తీసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకు వచ్చేసి హ్యాష్ సెట్, ట్రీ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్. ఓకేనా.
సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేసి మనము సెట్స్ని క్రియేట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి హ్యాష్ సెట్, ట్రీ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్. అండ్ దీని గురించి నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే సెట్ ఇంటర్ఫేస్ డస్ నాట్ అలో ర్యాండమ్ యాక్సెస్ టు అన్ ఎలిమెంట్ ఇన్ ద కలెక్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకు వచ్చేసి ర్యాండమ్గా ఏ ఎలిమెంట్ కావాలనుకుంటే మీరు ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. బట్ ఇక్కడ చూసినట్టయితే సెట్ ఇంటర్ఫేస్ డస్ నాట్ అలో ర్యాండమ్ యాక్సెస్ టు అన్ ఎలిమెంట్ ఇన్ ఏ కలెక్షన్. సో ఆ కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో నుంచి మనం ఏ ఎలిమెంట్ని కావాలనుకుంటే ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోలేము ఓకేనా. సో యాక్సెస్ చేసుకోలేము ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ లిస్ట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఓకేనా. సో ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డోంట్ ర్యాండమ్ యాక్సెస్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కూడా వచ్చేసి మనకు ఒక డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి యూ కెన్ యూజ్ ఇటరేటర్ ఆర్ ఫర్ ఈచ్ లూప్ టు ట్రావర్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్. సో మనం ఇక్కడ వచ్చేసి ఇటరేటర్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇటరేటర్లో హ్యాస్ నెక్స్ట్ అనే మెథడ్ ఉంది అని చెప్పాను కదా. సో ఆ మెథడ్ని యూజ్ చేసి లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి మాత్రమే మనం సెట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయవచ్చు ఓకేనా. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు సెట్ అనే ఇంటర్ఫేస్ గురించి. సెట్ అనే ఇంటర్ఫేస్ వచ్చేసి మనకు డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు హ్యాష్ సెట్, ట్రీ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్ అనేసి 3 క్లాసెస్ ఉన్నాయి. సో దీంట్లో మనం వచ్చేసి ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోలేము. సో మీరు ఒకవేళ మీరు ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇటరేటర్ని కానీ లేదా ఫర్ ఈచ్ లూప్ని కానీ యూజ్ చేసి అన్ని ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోగలరు ఓకేనా. సో మనం కావాల్సిన ఎలిమెంట్ని ర్యాండమ్గా మాత్రమే యాక్సెస్ చేసుకోలేరు. ఇది సెట్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి క్యూ ఇంటర్ఫేస్. సో ఈ క్యూ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఓకేనా. టైపికల్లీ ఆర్డర్ ఎలిమెంట్స్ ఇన్ FIFO ఆర్డర్ ఎక్సెప్ట్ ఎక్సెప్షన్స్ లైక్ ప్రియారిటీ క్యూ ఓకేనా. సో మరి క్యూ అనేది ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చూసినట్టయితే మనకు వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే FIFO ఆర్డర్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ క్యూని యూజ్ చేస్తాం ఓకేనా. సో FIFO అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి సినిమా థియేటర్కి వెళ్ళాము ఓకేనా. సో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక క్యూలో నిలబడతాం కదా. సో మనం ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఫస్ట్ టికెట్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లాస్ట్లో వస్తుంది టికెట్, వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక ఆర్డర్ వైజ్ని ఫాలో అవుతున్నాం ఓకేనా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఏ ఎలిమెంట్ అయితే వచ్చిందో ఫస్ట్ అదే ఎలిమెంట్ అవుట్ సైడ్కి వెళ్ళిపోవాలి ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక FIFO ఆర్డర్లో కనుక మనం వాల్యూస్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ క్యూ ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి మనకు క్యూ ఇంటర్ఫేస్ ఓకేనా. క్యూ అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి FIFO ఆర్డర్ని ఫాలో అవుతుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఓకేనా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే స్టోర్ చేసుకున్నామో అదే ఎలిమెంట్ ఫస్ట్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా, లేదా ఫస్ట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చేసి FIFO ఆర్డర్ని కనుక మనం ఫాలో అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ క్యూ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాము. అండ్ ఇది కూడా ఇంటర్ఫేస్ కాబట్టి దీన్ని కూడా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం కాబట్టి ఇంప్లిమెంటేషన్ క్లాస్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది, అదేంటంటే మనకు వచ్చేసి ప్రియారిటీ క్యూ ఓకేనా. సో ఈ ప్రియారిటీ క్యూ అనేది మనకు ఇంప్లిమెంటేషన్ క్లాస్. సో అది ఇక్కడ మనం రాసేద్దాం, ప్రియారిటీ క్యూ FIFO ప్రియారిటీ క్యూ ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ ఏ FIFO క్యూ ఆల్ న్యూ ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఎట్ ద టైల్ ఆఫ్ ఏ క్యూ ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఏం చేస్తాము, లిస్ట్ని యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాము, మనం ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో మనం వచ్చేసి ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని అని చెప్పాను కదా. బట్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్యూలో అలా కాదు, మనం వచ్చేసి న్యూ ఎలిమెంట్స్ని కనుక మనం యాడ్ చేయాలి అనుకుంటే ఆ ఎలిమెంట్స్ అనేటివి క్యూలో లాస్ట్ ప్లేస్లోనే స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఎట్ ద టైల్ ఆఫ్ ద క్యూ అంటే క్యూలో ఎండింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ పొజిషన్లో మాత్రమే మనకు నెక్స్ట్ కొత్తగా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. సో ఇది కూడా మనకు వచ్చేసి క్యూ టాపిక్కి సంబంధించింది ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి DQ అనే ఇంటర్ఫేస్. సో ఈ DQ అనే ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా. ఎలిమెంట్స్ కెన్ బి ఇన్సర్టెడ్ అండ్ రిమూవ్డ్ ఎట్ ద బోత్ ఎండ్స్ ఓకేనా. సో ఈ క్యూకి ప్లస్ DQకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇది. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, క్యూలో చూసుకున్నట్టయితే ఓన్లీ మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్స్ అనేటివి ఓన్లీ ఎండ్ సైడ్లో ఎండ్ ప్లేస్లో మాత్రమే యాడ్ అవ్వడం జరుగుతుంది కదా. బట్ ఇక్కడ వచ్చేసి మనకు DQలో చూసుకున్నట్టయితే ఎలిమెంట్స్ కెన్ బి ఇన్సర్టెడ్ అండ్ రిమూవ్డ్ ఎట్ బోత్ ఎండ్స్. అంటే మనం ఫస్ట్ నుంచి రిమూవ్ చేయొచ్చు, లాస్ట్ నుంచి రిమూవ్ చేయొచ్చు, ఫస్ట్ నుంచి ఇన్సర్ట్ చేయవచ్చు, లాస్ట్ సైడ్ నుంచి కూడా ఇన్సర్ట్ చేయవచ్చు.
ఇది మనకు వచ్చేసి క్యూకి ప్లస్ డిక్యూకి ఉన్న డిఫరెన్స్ ఓకేనా. సో క్యూలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, ఓన్లీ లాస్ట్ సైడ్లో మాత్రమే మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలము. అలా కాకుండా మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, డిక్యూ కదా, డిక్యూ. సో ఈ డిక్యూ అనేది యూజ్ అవుతుంది మనకు ఫస్ట్ సైడ్ నుంచి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఓకేనా. సో బోత్ 2 వేస్లో మనము ఇన్సర్ట్ చేసుకోవాలి లేదా డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ డిక్యూని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, ఇట్ అలౌస్ బోత్ లిఫో అండ్ ఫిఫో ఓకేనా. సో మనకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇది వచ్చేసి ఫిఫోని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కదా, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ డిక్యూ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఓకేనా. 2 వేరియబుల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, 2 ఆర్డర్స్ని కూడా ఫాలో అవుతుంది. ఆ 2 ఆర్డర్స్ ఏంటి అని చూసినట్లయితే మనకు వచ్చేసి ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఓకేనా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ని కూడా మనకు డిక్యూ ద్వారా యాక్సెస్ చేసుకోగలము ఓకేనా ఫ్రెండ్స్. సారీ ఇక్కడ నేను డాలర్ సింబల్ ఇచ్చేసాను 4 ఇవాళ. ఇది ఫ్రెండ్స్ ఓకేనా. మనకు వచ్చేసి సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఇంటర్ఫేస్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ అనేది ఉంది ఓకేనా. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని మన ప్రాజెక్ట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో మనం ప్రాజెక్ట్లో ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తాం. సో మీరు వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయకూడదు అనుకుంటే సెట్ని యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫిఫో ఆర్డర్ని మాత్రమే ఫాలో అవ్వాలనుకుంటే క్యూని యూజ్ చేసుకోవచ్చు, ఫిఫో అండ్ లిఫో 2 ఆర్డర్స్ని ఫాలో అవ్వాలనుకుంటే మీరు డిక్యూని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. ద నేమ్ డిక్యూ ఈజ్ షార్ట్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ. సో సింపుల్గా డిక్యూ అంటే ఏం లేదండి, డబుల్ ఎండెడ్ క్యూ. సో డబుల్ ఎండెడ్ క్యూని మనం షార్ట్ కట్లో డిక్యూ అని పిలుస్తున్నాం ఓకేనా. సో డిక్యూ ఈజ్ నథింగ్ బట్ డబుల్ ఎండెడ్ క్యూ. డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటి, మనం ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి 2, సో బోత్ సైడ్స్ నుంచి బోత్ ఎండ్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకోగలం ఓకేనా. అండ్ ఈజ్ యూజువల్లీ ప్రొనౌన్స్డ్ యాజ్ డెక్. సో మనం దీన్ని ఏమని పిలుస్తామంటే డిక్యూ అని పిలవకుండా సింపుల్గా డెక్ అని కూడా పిలవచ్చు ఓకేనా. సో మనం ఇది డిఈక్యూ కదా, డిక్యూ అని పిలవచ్చు లేదా డెక్ అని కూడా పిలుస్తారు. సో డెక్ అని పిలిచినా లేదా డిక్యూ అని పిలిచినా ఎలా పిలిచినా ఓకేనా. సో ప్రొనౌన్సియేషన్ అనేది డెక్ అని పిలుస్తారు. సో కొన్ని ప్లేసెస్లో ఇలా పిలవచ్చు, కొన్ని ప్లేసెస్లో అలా పిలవచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా. సో మనకు వచ్చేసి మెయిన్గా మీరు వచ్చేసి ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ గురించి గుర్తుంచుకోండి, లిస్ట్, సెట్, డిక్యూ, క్యూ ఓకేనా. సో వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి నేను ఇక్కడ రాశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఆర్డర్డ్ వైజ్గా ఎలిమెంట్స్ అనేది స్టోర్ అవుతాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 2 క్లాసెస్ ఉన్నాయి, లింక్డ్ లిస్ట్, అరే లిస్ట్. అండ్ దీంట్లో వచ్చేసి మనం ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోగలము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్ వచ్చేసి యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 2 క్లాసెస్ ఉన్నాయి, హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్. అండ్ దీంట్లో వచ్చేసి మనము ర్యాండమ్గా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోలేము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యూ ఇంటర్ఫేస్ వచ్చేసి ఫిఫో ఆర్డర్ని ఫాలో అవుతుంది. సో ఈ ఫిఫో ఆర్డర్ని ఫాలో అయినప్పుడు మనకు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ మనం న్యూగా యాడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ లాస్ట్లో ఎండింగ్లో మాత్రమే యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ క్లాస్ ఉంది, అది వచ్చేసి ఏంటంటే ప్రియారిటీ క్యూ. అండ్ నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిక్యూ. సో దీన్ని మనం సింపుల్గా వచ్చేసి డబుల్ ఎండెడ్ క్యూ అని కూడా పిలవచ్చు. అండ్ దీన్ని మనం సింపుల్గా డెక్ అని కూడా పిలవచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఫిఫో ఆర్డర్ అండ్ లిఫో ఆర్డర్ 2 ఆర్డర్స్ని మనం యాక్సెస్ చేసుకోగలం. దాని ద్వారా మనం వచ్చేసి బోత్ ఎండ్స్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో బోత్ ఎండ్స్లో కూడా మనము ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కానీ లేదా ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం కానీ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా డిక్యూ గురించి ఓకేనా ఫ్రెండ్స్, డిక్యూ అనే ఇంటర్ఫేస్ గురించి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి మ్యాప్ అనే ఇంటర్ఫేస్ ఓకేనా. సో మీకు ఫస్ట్లో చెప్పాను కదా, మనం వచ్చేసి కలెక్షన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే java.util.collection అనే ప్యాకేజ్ని యూజ్ చేయాలి. అండ్ మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేయాలనుకుంటే మనం వచ్చేసి java.util.map అనే ప్యాకేజ్ని యూజ్ చేయాలి అనేసి ఓకేనా. సో మనం వచ్చేసి ఇప్పుడు చూసుకున్నాం కదా, ఈ లిస్ట్, సెట్, క్యూ, డిక్యూ. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని యూజ్ చేయాలనుకుంటే మనం java.util.collection యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్ ఉంది కదా. సో ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ కనుక మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే java.util.map అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓకేనా. సో మీరు ఎట్ ఏ టైం రెండింటిని యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా java.util.star అని ఇవ్వచ్చు ఓకేనా. సో java.util.star అని చేసినట్టయితే మీరు సింపుల్గా ఇంటర్ఫేసెస్ అన్నింటినీ మీరు యాక్సెస్ చేసుకోగలరు ఎట్ ఏ టైం ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనము ప్రాక్టికల్గా చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు మ్యాప్ ఇంటర్ఫేస్. సో ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చూసినట్టయితే మనకు వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఇట్ కంటైన్స్ కీ వాల్యూ పేర్స్. ఓకేనా. సో మనం వచ్చేసి కీ వాల్యూ పేర్ని కనుక మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీ వాల్యూ పేర్ అంటే ఎలా ఉంటుందని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్ నెంబర్ ఈక్వల్స్ టు 1 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే కీని స్టోర్ చేసుకుంటున్నాం అండ్ దానికి సంబంధించిన వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. కీని స్టోర్ చేసుకుంటున్నాం, దానికి సంబంధించిన వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. కీని స్టోర్ చేసుకుంటాం, దానికి సంబంధించిన వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ విధంగా కీ అండ్ వాల్యూ పేర్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ కంటైన్స్ కీ వాల్యూ పేర్స్. ఓకేనా. ఏ మ్యాప్ కెనాట్ కంటైన్ డూప్లికేట్ కీస్. సో మనం దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి వాల్యూస్ అనేటివి డూప్లికేట్గా ఉండొచ్చు, బట్ కీస్ ఏవైతే ఉంటాయో ఆ కీస్ అనేటివి డూప్లికేట్గా ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది మనకు డిఫరెంట్గానే ఉండాలి. ఓకేనా. సో ఇది వచ్చేసి మ్యాప్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఈచ్ కీ మ్యాప్ కెన్ అట్మోస్ట్ 1 వాల్యూ. ఓకేనా. సో ఈచ్ కీ మ్యాప్ టు అట్మోస్ట్ 1 వాల్యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ కీ అనేది ఓన్లీ అట్మోస్ట్ 1 వాల్యూని యాక్సెప్ట్ చేయగలదు. అండ్ మనకు ఈ మ్యాప్ అనే ఇంటర్ఫేస్ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కదా. సో దానికోసం వచ్చేసి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ని తీసుకోవాలి. మరి దీంట్లో ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే మనకు వచ్చేసి 3 క్లాసెస్ ఉన్నాయి. ఆ 3 క్లాసెస్ ఏంటంటే మనకు వచ్చేసి హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్. ఓకేనా. సో హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, ట్రీ మ్యాప్ అంటే ఏంటి, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి అనేసి మనం అన్ని డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మనకు 5th ఇంటర్ఫేస్ వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్ ద్వారా మనం మ్యాప్ ఇంటర్ఫేస్లో వచ్చేసి మనకు డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ ఏంటి అని చూసినట్టయితే హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రీ మ్యాప్. సో మనం ఈ మ్యాప్ ద్వారా ఏమేమి చేయగలము అనుకుంటే మనకు వచ్చేసి కీ వాల్యూ పేర్స్ని మనం స్టోర్ చేసుకోగలం. ఓకేనా. సో చూడండి, ఇది వచ్చేసి మనకి దేనికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కీ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకోవడానికి, కీ అండ్ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి, ఏ మ్యాప్ కెనాట్ కంటైన్ డూప్లికేట్ కీస్. ఓకేనా. సో డూప్లికేట్ కీస్ అనేటివి మనకు ఉండకూడదు. ఓకేనా. సో ఇది కూడా ఒక మనకు ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెనాట్ డూప్లికేట్ కీస్. సో షార్ట్కట్లో రాసేస్తున్నాను మీకు ఈజీగా గుర్తుండాలి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్ మనకు వచ్చేసి కంప్లీట్గా కలెక్షన్ టాపిక్. సో కంప్లీట్గా కలెక్షన్ టాపిక్లో కనుక చూసినట్టయితే మనకు 5 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అనేటివి ఉన్నాయి. సో ఆ 5 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని యూజ్ చేసి మనము డిఫరెంట్గా ప్రోగ్రామ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, దాంట్లో ఉన్న మెథడ్స్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ని ఎలా యూజ్ చేస్తాము అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఒక్కసారి సింపుల్గా ఈ 5 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ రోజు క్లాస్ని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఏంటంటే మనకు లిస్ట్ ఇంటర్ఫేస్. సో ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకు ఆర్డర్ వైజ్గా స్టోర్ అవుతాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, లింక్డ్ లిస్ట్ క్లాస్ అండ్ అరే లిస్ట్ క్లాస్. అండ్ దీంట్లో ఉన్న వేరియబుల్స్ మనం ర్యాండమ్గా యాక్సెస్ చేసుకోగలము. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్. సో సెట్ ఇంటర్ఫేస్లో వచ్చేసి ఓన్లీ మనము యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలము, డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, హ్యాష్ సెట్, ట్రీ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్. అండ్ దీంట్లో వచ్చేసి మనము ర్యాండమ్గా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి క్యూ. అండ్ దీంట్లో వచ్చేసి మనకు FIFO ఆర్డర్ ఫాలో అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ క్లాస్ ఉంది, అది వచ్చేసి ప్రియారిటీ క్యూ. అండ్ దీంట్లో వచ్చేసి మనము న్యూగా యాడ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ మనకు ఓన్లీ లాస్ట్ ప్లేస్లో మాత్రమే స్టోర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు DQ ఇంటర్ఫేస్. సో ఈ DQ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే డబుల్ ఎండెడ్ క్యూ. సో డబుల్ ఎండెడ్ క్యూ మనం లేదా సింపుల్గా డెక్ అని కూడా పిలవచ్చు. సో దీంట్లో మనం ఏమవుతుందంటే FIFO అండ్ LIFO 2 ఆర్డర్స్ని మనం ఫాలో అవ్వాలి అనుకుంటే LIFO అండ్ FIFO 2 ఆర్డర్స్ని మనం ఫాలో అయ్యి బోత్ ఎండ్స్లో స్టార్టింగ్లో ఎండింగ్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కానీ లేదా ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం కానీ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ DQ ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి మ్యాప్ ఇంటర్ఫేస్. మనం వచ్చేసి కీ అండ్ వాల్యూ పెయిర్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం మ్యాప్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసేటప్పుడు మనకు కీస్ అనేటివి డూప్లికేట్గా ఉండకూడదు, ఈ కీస్ అనేటివి ఓన్లీ యూనిక్గా మాత్రమే ఉండాలి. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకు వచ్చేసి హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్. ఓకేనా. సో ఈ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా కలెక్షన్స్ టాపిక్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.
సో మనకు వచ్చేసి ఇవన్నీ ఏంటి ఇంటర్ఫేసెస్ కదా. సో ఇంటర్ఫేసెస్లో మనము ఉన్న మెథడ్స్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి క్లాసెస్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్ఫేస్కి నేను క్లాస్ని కూడా చెప్పడం జరిగింది ఏమేమి క్లాసెస్ ఉన్నాయనేసి. బట్ ఇక్కడ వచ్చేసి డీక్యూకి నేను ఏ క్లాస్ని యూజ్ చేస్తామని చెప్పలేదు కదా. సో మనం దీనికోసం వచ్చేసి మనం అరే డీక్యూ అనే క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనం వచ్చేసి డీక్యూని ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి అరే డీక్యూ అనే క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా కలెక్షన్స్ టాపిక్. ఓకేనా. సో మనం ఇది ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను. డీక్యూ కోసం మనం వచ్చేసి అరే డీక్యూ అనే క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా కలెక్షన్స్ టాపిక్. సో నెక్స్ట్ క్లాసెస్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము, వేరియబుల్స్ని యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ ఎలా చేస్తాము అనేసి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.